బీజేపీలో నిజంగా అంటే రాష్ట్రంలో ఆ పరిస్థితి ఉందా బీజేపీకి సంబంధించి? అంటే ఏ పరిస్థితి అంటున్నారు? అధికారంలో 3.5 ఏళ్లలో అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉందా? ఎందుకంటే సరే బీజేపీలో ఎప్పుడూ లేనంతగా ఇవి మధ్య అంతర్గత కలహాలు వస్తున్నాయో, లేకపోతే స్ట్రాంగ్ నాయకత్వం లేదు, లేకపోతే ఏమంటే క్షేత్రస్థాయిలో బీజేపీ ఇంకా అంత బలంగా లేదు, ఇవన్నీ వినిపిస్తున్న పరిస్థితుల్లో ఎట్లా అధికారం తీసుకెళ్తారు? నా మీద ఇన్ని కమెంట్లు పాస్ చేస్తుంటే పార్టీ మీద పాస్ చేయరా అమ్మా? అంతే అయిపోయింది. అవి నిజాలు ఉండాల్సిన అవసరం లేదుగా. ఇప్పుడు నన్ను అన్నారు, ఇన్ని విమర్శలు నా మీద వేశారు, అవి నిజం కాదని నేను అంటున్నానా లేదా? మరి పార్టీ మీద చేసే విమర్శలు నిజమని ఎందుకన్నా? దానికి సంజాయిషి ఎందుకు ఇచ్చుకోవాలి? అంతే. ఏదన్నా పార్టీ ఎదుగుతుంది, అది కూడా మోదీ గారి ఆధ్వర్యంలో నేషనల్ లెవెల్లో 3వ సారి వచ్చాం. సో మేము శిథిలం అయిపోవడమే కదా ఆపోజిషన్ కి కావాలి. చెప్పేది చెప్తూనే ఉంటారు. అంటే పార్టీలో ఇష్యూస్ సరే జనాలు అంటున్నారా జరుగుతున్నాయంటే, రాజాసింగ్ గారి ఇష్యూ చూసాము. గోషామహల్ కి సంబంధించి ఎప్పటి నుంచో పార్టీకి రాజాసింగ్ దాకా పోతారమ్మా. మన రాహుల్ గాంధీ బుర్ర లేకుండా మాట్లాడుతున్నందుకు కర్ణాటకలో అతను రిజైన్ చేసేసాడు ఎంపీ పాపం తట్టుకోలేక. మరి ఆ పిచ్చి వరీ కన్నానా ఏమన్నా అర్థం ఉందా? కర్ణాటకలో వాళ్ళ గవర్నమెంట్ ఉంది, అక్కడ బోగసం గురించి వాగి 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 విసుకొచ్చి వాళ్ళ కాంగ్రెస్ ఎంపీ రిజైన్ కూడా చేసి పారేశాడు. ఏమోనమ్మా వీళ్ళకి. ఇప్పుడు నాలాంటి వ్యక్తిని చూడంగానే సరదాని క్వశ్చన్ లేవడం సరదాగా ఉంటుంది. ఏ పార్టీలో ఎప్పుడు ఎవరు ఎక్కడ రిజైన్ చేయలేదు, అది ఏం పెద్ద విచిత్రము. ఏం విచిత్రం అమ్మా? ఎందుకు మనం ఆ రాజాసింగ్ గారి విషయం తీసుకొని అంతా దాన్ని హైలైట్ చేయాలా? ఆయన ఇష్టం. వచ్చినప్పుడు వచ్చారు, వద్దనుకోండి వెళ్ళిపోయారు, అయిపోయింది. సింపుల్. పార్టీ మీదే విమర్శలు చేస్తున్నారు కదా. వెళ్ళిపోయాక ఎవరైనా విమర్శలు చేస్తారు. ఉన్నప్పుడు కూడా చేశారు ఆయన అసలు తృప్తి చెందారు. అదే అంటున్నాను, అది హక్కమ్మా, ఫండమెంటల్ రైట్ అతందది. కానీ నన్ను అడిగితే నేను ఎవరికైనా చెప్పేది ఒకటి, ఏదైతే బీజేపీ పార్టీ అనే కాదు, మీరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన, మీరు బీఆర్ఎస్ కి సంబంధించిన, మీరు సమాజ్వాదీ పార్టీకి సంబంధించిన, మనం పార్టీలో ఉన్నంత వరకు మన అభిప్రాయాలలో విభేదాలు ఉంటే అది 4 గోడల మధ్యలో తీర్చుకోవాలి. తీరట్లేదనుకో అసంతృప్తికులు కూడా 4 గోడల మధ్యలో చూపించుకోవాలి. ఇదేనా ఒక బీజేపీ పార్టీ గురించే చెప్పను నేను, ఏ పార్టీ అయినా కూడా. ఎందుకంటే దాని నీడలో పుట్టి పెరిగిన వాళ్ళం కాబట్టి, ఆ నీడ మనకు ఉనికి ఇచ్చింది కాబట్టి, దాని పట్ల మనం ఇచ్చే గౌరవం అనేది ఎవరైనా కానీ, రేపొద్దు మాధవీలతైనా కూడా నాకు నచ్చలేదు అనుకోండి, నాకు బీజేపీలో అవకాశాలు ఇవ్వట్లేదు అనుకోండి, నాకు అనిపించింది అనుకోండి, వినయంగా నేను వెళ్ళాలి. ఎందుకని ఈ రోజు ఈ మాధవీలత ముందు మీరు ఎందుకు కూర్చొని ఇంటర్వ్యూ చేస్తున్నారు? మీరే అన్నారు 2 ఏళ్ల క్రితం, మీరు ఎవరో నాకు తెలియదు. అంటే ఈ స్థాయిని, ఈ స్థానాన్ని నాకు ఇచ్చింది బీజేపీ పార్టీ. ఆ గౌరవం, ఆ విశ్వాసం నాకు పార్టీ పట్ల ఉండాలి. ఇప్పుడు ఇళ్ళల్లో గొడవలు జరుగుతాయి తల్లి, విడిపోయి విడికాపురం పెట్టుకుంటారు. అలానే ఇంట్లో అమ్మా నాన్న మీద అత్తగారు మామగారు డప్పు కొట్టుకొని వస్తావేంటి? నా ఇంటి విషయం అనుకుంటాను నేను. ఏ వ్యక్తి అయినా అరే మా ఇంటి విషయం నా నీకు ఎందుకు అంటావు, వెళ్ళిపోయినా కూడా అదే మాట అంటావు. ఇట్స్ ఓకే, నా కొత్తలు బాగుందా లేదా మాట్లాడు నువ్వు అంటావు. ఇదేనా? అంతే అమ్మా. ఇది ఒక పార్టీకి సంబంధించిన మాట కాదు నాది. ఏ పార్టీ వ్యక్తికైనా నేను ఇదే మాట చెప్తాను, నేను ఇది ఫాలో అవుతాను. లేదు అయినా వాళ్ళు ఏదో కమెంట్లు చేశారనుకో, బియాండ్ ఇంకా వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం నాకు. వాళ్ళ పర్సనల్ ఇది అయిపోయింది. ఇప్పుడు నేను ఎవరు? నేను ఆయనకి టికెట్ ఇప్పలేదు, నేను ఆయన రమ్మనలేదు, నేను ఆయన పోమనలేదు. నా వరకు మాత్రం నేను వ్యక్తిగతంగా ఒక పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీని విమర్శించే హక్కు నాకు ఉండదు, వెళ్ళిపోయాక కూడా దాన్ని విమర్శించే హక్కు నాకు ఉండదు. అంత మాత్రమే మాట్లాడతాను.